ఇప్పుడే అందిన లేటెస్ట్ వార్త. మన ప్రపంచంలోనే అతి ధనవంతుడైన మిస్టర్ కోటేశ్వరరావు గారు మన లాస్ సెంటోస్ కి సడన్ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా ఒక్క రోజు రాత్రిలోనే మన ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాన్సన్ ని కట్టారు. దాంతో పాటు తన ఇంటికే స్పెషల్ గా రన్వే కూడా ఉంది. తన ఫ్లైట్స్ ఎగరడానికి కూడా ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫుల్ ఫుటేజ్ అవైలబుల్ గా లేదు. తన ఇంటి బయట ఉన్న ఫుటేజ్ మొత్తం దొరికింది. తన ఇంటి దగ్గరున్న ప్రతి కారు, ప్రతి ఫ్లైటు, ప్రతి విమానం అంతా డైమండ్ తో ఉన్నాయి. చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలందరూ. అరే ధనువన్న ఏంటిది? పాంబో అప్పుడే కారు ఎక్కించేసావేంటి? ధనువన్న ఎక్కడ తీసుకెళ్తున్నాను? రే షిన్చాన్, మన సిటీలోని డైమండ్ హౌస్ వచ్చింది. రే అతని ఇల్లు మొత్తం లోపల డైమండ్ తో ఉంటుంది. ఫస్ట్ టైం మనమైతే డైమండ్ హౌస్ ని చూడబోతున్నాం. ఎలా అయినా సరే ఇంట్లోపల ఎలా ఉందో ఏముందో చూడాలి. మనకి కొంచెం ఫుటేజ్ మాత్రమే చూపించారా, జస్ట్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్ అవే చూపించారు. లోపల డైమండ్ కార్స్, డైమండ్ వెహికల్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి అనుకుంటా. డైమండ్ ఇంటీరియర్ ఉంటుంది అనుకుంటా. వెళ్ళి చూద్దాం. ఓకే, ఫైనలీ వచ్చేసాం అనమాట మనమైతే. అరే ప్రపంచంలోనే అతి ధనవంతుడైన కోటేశ్వరరావు గారు మన లాస్ ఏంజల్స్ కి రావడం, అబ్బా బాబా. అరే ఇతని ఇంటి నెంబర్ 1 అంట. సూపర్. అరే బయట సెక్యూరిటీ ఉన్నట్టుగా ఉంది. అన్న ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు చూడొచ్చా? ఎందుకంటే గృహప్రవేశం ఈ రోజే అంట కదా. సరదాగా నేను వెళ్ళి లోపల పూజలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. రేయ్, నీకు రూల్స్ బాగా తెలియవనుకుంటా. ఏమీ తెలియకుండా వచ్చినట్టుగా ఉన్నావు. లాస్ సెంటర్స్ ఉన్న న్యూస్ రిపోర్టర్స్ ని కూడా మేమైతే లోపలికి రానివ్వలేదు. కానీ వారు ఫుటేజ్ తీసుకున్నారు. వాళ్ళపైన కేసు కూడా వేశాం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తాంటున్నావు. నీ మొహానికి లోపలికి ఎవడైనా పంపిస్తాడా? రేయ్, ఇక్కడికి ఎవ్వరు రాకూడదు. ఇది ప్రైవేట్ ఏరియా. ఈ రోడ్ ని కూడా కొనేసారు. అన్న జస్ట్ ఇలా 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 చూసి అలా వచ్చేస్తాను. నేనేం చేయను. ఇప్పుడు బయట నుంచి అలా చూస్తానన్నా. ఏమైనా ఉంటాయేమో ప్లీజ్. చెత్త కుప్పలు పట్టుకుని తిరిగేవాడు కూడా ఇక్కడికి వచ్చి అడగడమే. డబ్బా కారేసుకుని. రేయ్, నీ మొహం నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రేయ్, వీడిని ఇక్కడి నుంచి తగిలేరా. ఎందుకు టైం వేస్ట్? తగిలేస్తారా? రెండు దమ్ముంటే చూసుకుందాం. ఊరి నాయన గన్ తీసాడు. ఊరి కాల్ చేస్తున్నాడు. సించాన్ పద పరిగెట్టు. ధనువన్న వీళ్ళు డైరెక్ట్ గా కాల్ చేస్తున్నారేంటి? ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పద ఇక్కడ నుంచి. వామ్మో వీళ్ళు డేంజర్ లో ఉన్నారు. ధనువన్న వీళ్ళు చాలా టైట్ సెక్యూరిటీ అనుకుంటా. లోపలికి వెళ్ళవట్లేదు. ధనువన్న చాలా ఘోరంగా మాట్లాడారు. ధనువన్న నువ్వు మనం వేసుకునే బట్టల్ని, మనం తిరిగే కార్ని, ప్రతి దాన్ని కూడా అవమానించారు ధనువన్న. అదే సించాన్, ఒళ్ళు బరువెక్కి కొవ్వు ఎక్కువయ్యి కొట్టుకుంటున్నారనమాట. అందుకే అలా బిహేవ్ చేస్తున్నారు. సరే ఇప్పుడు ఎలా అయినా సరే నీకు మాటిస్తున్నాను. ఇప్పుడు నేను ఆ ఇంట్లోకి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గా ఆ ఇల్లుని కొనేస్తాను రా సించాన్. పిచ్చేమైనా ఎక్కిందా ఏంటి ధనువన్న? జోబిలో చిల్లి కావలేదు కానీ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎందుకు ధనువన్న అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు? A few moments later. ఓహో, అంత ఘోరంగా అవమానించారా? అరే ధను, నేనిప్పుడు ఒక మాట చెప్తా విను. ఇప్పుడు నువ్వు ఎంత గింజుకున్నా కూడా దాన్ని కొనడం కష్టం. దాంట్లో ఉన్న చిన్న పార్ట్ కొనాలన్నా కూడా నీ లైఫ్ మొత్తం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం డైమండ్ తో కట్టింది. దాని లోపలికి వెళ్ళడమే మహాభాగ్యం. ఎవరు పడితే వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. ఇదిగో నేను చెప్పినట్టుగా చెయ్యి. చెప్పు లెస్టర్. లోపలికి వెళ్ళి ఒకవేళ ఎలా ఉందో చూసి అప్పుడు డిసైడ్ అయ్యి కొంటాను. కొనడం గురించి అయితే మాట్లాడగా నేను చెప్పింది చెయ్యి. ఇదిగో ముందుగా వచ్చేసి నీ అవతారం మార్చాలి, నీ లుక్ మార్చాలి, నువ్వు వెళ్ళే స్టైల్ మార్చాలి. ముందుగా వచ్చేసి నీ బట్టల్ని, నీ కార్ని చూస్తే మాట్లాడారు కదా. ఇప్పుడు నేను నీకు ఐడియా ఇస్తాను. దాని ప్రకారంగా నువ్వైతే చెయ్యి. సూపర్ ఐడియా లెస్టర్. సరే ముందుగా వచ్చేసి నేను ట్రై చేస్తాను. ఐడియా సక్సెస్ అయినట్లయితే షిన్చాన్ గాని కూడా తీసుకొస్తాను. ఏమన్నా ఐడియా ఇచ్చావా? ఇప్పుడు చూపిస్తా. ఓకే, అద్భుతమైన ఐడియా వచ్చింది మనకైతే. లెస్టర్ సూపర్ ఐడియా ఇచ్చాడు. దాని ప్రకారంగా మనం చేద్దాం. షిన్చాన్ ఫాస్ట్ గా రా. మరికొద్ది సేపట్లో నేనైతే ఆ ఇంటికి ఎంట్రీ అవ్వబోతున్నాను. అది కూడా రాజులా ఎంట్రీ అవ్వబోతున్నాను తెలుసా? అరే ధనువన్న ఇప్పుడే మళ్ళీ బయటికి తన్నేశారు కదా. ఇప్పుడు మళ్ళీ సడన్ గా లోపలికి ఎంట్రీ అవుతున్నట్టున్నావు. ఎందుకు ధనువన్న? వాళ్ళ చేత మనం తిట్లు తినిపించుకోవడం, సైలెంట్ గా మన ఇంటికాడ మనం ఉంటే సరిపోతుంది కదా. రే షిన్చాన్, ఎలా అయినా లోపలికి వెళ్ళి మనకు చూడాలని ఉంది కదా. ఇప్పుడు ఎలా చూడాలని మంచి ఐడియా కనిపెట్టాను. ఇప్పుడు చూడు ఏం చేయబోతున్నాను. ఓకే, ఫైనల్లీ మనం అయితే సిమియోన్ యొక్క షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సిమియోన్ షోరూమ్ కి దీనికి సంబంధం ఏంటో. వామ్మో చూడాయన కాలు మీద కాలేసుకుని దజ్జాగా ఉన్నాడు. హీరో పొట్టుబుడంకాయ్, నేను కాలు మీద కాలేసుకున్నట్టు కనబడుతున్నానా ఏంటి? నా కారు మీద నేను దజ్జాగా ఉన్నాను. సరే గణితను, ఏమైంది ఇలా వచ్చావు? ఓహో సిమియోన్, కొంచెం హ్యాపీగా కనబడుతున్నావు. ఏం జరిగింది? మాకు కూడా చెప్తే మేమే హ్యాపీ అవుతాం. నేను తెచ్చిన స్టాక్ మొత్తం సోల్డ్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. ఎందుకు వచ్చావు? ఏదో పనే ఉండుంటుందిలే. ముందుగా ఏం పరా చెప్పు. ఓ ఏదైనా చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేస్తావు సిమియోన్. నీ వెనక్కి ఒక కార్ ఉంది కదా, ఆ కార్ నాకు చాలా ఇష్టం. నాకు ఈ రోజు ఒకసారి డ్రైవ్ చేయాలనిపిస్తుంది. ఒకసారి కార్ ఇస్తావా? నువ్వేం టెన్షన్ పడకు, నేను పేమెంట్ చేస్తాను. దానికి 1 డే రెంట్ ఇస్తాను. ఓకేనా? అయితే కొట్టు. 1 డేకి 5 లక్షలు కొడుతున్నావా?
అరే ఏంటి వెంటనే కొట్టావు? ఎందుకింతకీ కారు నీకు? అదే ఏదో చిన్న పని ఉంది. అదే మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను, మంచి కార్లో వెళ్ళాలని నాకు డ్రీమ్ అనమాట. నీ కార్ చాలా బాగుంటుంది మన సిటీలోనే, అందుకే నీ దగ్గరికి వచ్చాను. సరే కొట్టాను చూడు అమౌంట్ మొత్తం. ఇక నీ కార్ అయితే తీసుకుని వెళ్తాను. నీ కార్ నాకు చాలా ఇష్టం గురు. సరే సరే తీసుకుని వెళ్ళి, గాని ఒక్క చిన్న డెంట్ పడినా కూడా చిన్న డెంట్ కి ₹1,00,000 వేస్తాను నీకు. ఎన్ని డెంట్లు పడితే అన్ని లక్షలు. ఓకే సరే నువ్వు చెప్పినట్టుగానే కానిద్దాం గానీ కొంచెం సైడ్కి వెళ్ళు. ఓకే ఫైనలీ మనకైతే కార్ దొరికిపోయింది అనమాట. సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన సిటీలో మొత్తం అందరి మీద మన సిమియాన్ కార్ అయితే కొంచెం బాగుంటుంది, లగ్జరీగా కనబడుతుంది. బాబు షిన్చాన్ తొందరగా రావాలమ్మా, మనం బయలుదేరే పని ఉంది. నువ్వు మెల్లగా వయ్యారంగా వచ్చావనుకో మన పనులు అవ్వవు, ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద పని చేయబోతున్నాం అనమాట మనం. ఏం చేస్తాము ఏం చేయబోతున్నామో అని ఇందాక నుంచి అడుగుతున్నా. నువ్వైతే రానా పక్కన కూర్చో అని అంటూనే ఉన్నావు, కానీ నువ్వైతే మాత్రం ఏం చేయబోతున్నావు నాకే చెప్పట్లేదు. తనువన్నా ఏదో పెద్ద ప్లానింగ్ చేసినట్టుగా ఉన్నావు, కరెక్ట్ గా చెప్పొచ్చు కదా. రే షిన్చాన్ ఆల్రెడీ చూస్తున్నావు కదరా, ఇంకా చెప్పడం ఎందుకు? ఒక గంట టైం ఇవ్వు, గంటలో ఇదొక్కటే కాదు మొత్తాన్ని మార్చేస్తాను. అప్పుడు నీకు తెలుస్తుంది ఏం జరుగుతుందా అనేది. 1 hour later. వామ్మో ధనువన్నా, ఇదా నీ ప్లాన్? ఓరే హ్యాండ్సమ్ గా ఉన్నావు ధనువన్నా, చూడడానికి ఏదో పెద్ద ఆఫీసర్ లా ఉన్నావు. వామ్మో సూపర్ ఉంది ధనువన్నా, నువ్వు పెట్టుకున్న విగ్ ఇంకా అలానే బియర్డ్ విగ్ చాలా బాగున్నాయి. ఎస్ షిన్చాన్ అన్ని బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళు నన్నైతే కనిపెట్టలేరు, నువ్వు ఇక్కడ ఇంటికాడే ఉండాలి, ఎందుకంటే నిన్ను గనక చూస్తారనుకో వాళ్ళు కనిపెడతారు. షిన్చాన్ నేను ఎంట్రీ అవుతాను, తర్వాత నిన్ను కూడా పిలుచుకొస్తాను, అప్పుడు మొత్తం లోపల మనం చూడొచ్చు. ఓకేనా ధనువన్నా సూపర్ ఐడియా, నీకోసం ఏదో చూస్తూ ఉంటాను ధనువన్నా. నాకు చాలా ఇంట్రెస్ట్ ధనువన్నా, లోపల ఏముందో చూడాలని. తొందరగా నన్ను పిలువు సరేనా? ఓకే ఓకే షిన్చాన్ నువ్వైతే మాత్రం దేనికి టెన్షన్ పడకు, నేను వెంటనే వస్తాను, జాగ్రత్తగా ఇక్కడ ఉండు. ఓకే ఓకే ఫైనలీ మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మీ అందరికీ చెప్తాను ఏం చేయబోతున్నామో. సో మన గెటప్ సెటప్ అన్ని ఎందుకు మార్చామంటే, ఇందాక మనమైతే రాయల్ ఎంట్రీ ఇవ్వకుండా నార్మల్ గా మన కార్ వేసుకుని వెళ్ళి సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాం, కానీ ఈసారి కథ వేరే ఉండబోతుంది. ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నామంటే ఇలా ఇవ్వబోతున్నాం. వచ్చేసాం ఫైనలీ. ఓకే ఎక్స్క్యూజ్ మీ, డోర్ తీయండి, కనబడట్లేదా మీకు? ఫాస్ట్ గా డోర్ తీయండి, ఎందుకంటే నాకు ఇప్పుడు మిస్టర్ కోటేశ్వరరావు గారితో అర్జెంట్ ఒక మీటింగ్ అయితే ఉంది. డోర్ తీయండి చెప్తున్నానా, చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? తీయండి రా బాబు. చూడ్డానికి ఎవరో ఫారినర్ లా ఉన్నారు. సార్ పంపించారా మిమ్మల్ని? సార్ మీ పేరేం పేరో చెప్తారా ఒకసారి? నా పేరు మిస్టర్ పిపి తామరం. సరే అర్జెంట్ గా కోటేశ్వరరావుని కలాలి. ఇప్పుడు నువ్వు నన్ను లోపలికి వెళ్ళకపోయావంటే నేను డైరెక్ట్ గా నీ మీద ఎక్కిచ్చేస్తా కారు. ఓకే ఓకే ఇప్పుడు మనోడైతే గ్రాంట్ ఇచ్చేసాడు, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. అది లెక్క, అలా ఉండాలి మనం అంటే భయం. ఎలా ఇచ్చాం మన యాక్టింగ్, సూపర్ గా ఇచ్చాం కదా. ఓ ఫైనల్లీ మనం అయితే లోపలికి ఎంటర్ అవబోతున్నాం అనమాట. చూసావా ఈ మధ్య కాలంలో జనాలైతే మాత్రం మన ఒంటి మీద ఉన్న దానికే విలువేస్తారనమాట, ఎందుకంటే వాడికి నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇప్పుడు తెలియకుండా నాకు విలువ ఇవ్వాలంటే నా ఒంటి మీద ఏదో కనబడాలి. ఇప్పుడు కనబడింది కాబట్టి వాడు భయపడ్డాడు. ఓకే ఇప్పుడైతే ఫైనల్లీ అరే ఏంటిది ఇక్కడ కూడా సెక్యూరిటీనా? ఏయ్ అడ్డు లేవండి, అర్జెంట్గా నేను మిస్టర్ కోటేశ్వరరావు గారిని కలవాలి. ఎందుకు మీరు ఇక్కడ నాకు అడ్డు వస్తున్నారు? అర్జెంట్ గా కలవాలని చెప్తున్నానా? మీరు ఎవరిని కలవాలి? మాకు మళ్ళీ ఇంకొకసారి క్లారిటీగా చెప్తారా? ఎవరిని కలవాలి? లోపల మిస్టర్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, అతన్ని నేను తొందరగా వెళ్ళి కలవాలి. అర్థం కావట్లేదా? ఎవరది? నిన్నెప్పుడు నేను చూసినట్టుగా లేదే. ఎవరు నువ్వు ఇంతకి ఇక్కడ ఏం చేస్తున్నావు? హే ముషాలి నక్క, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను అర్జెంట్ గా మిస్టర్ కోటేశ్వరరావు గారిని కలవడానికి ఎక్కడి నుంచో వచ్చాను. అర్జెంట్ గా కలవాలి. అడ్డులే ముసలి నక్క. ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? సారే మిస్టర్ కోటేశ్వరరావు అంటే. నువ్వేమనొద్దు, సైలెంట్ గా ఉండు. ఏం కావాలి బాబు నీకింతకి? ఎందుకు నన్ను కలవాలి చెప్పు. అయ్యో మీరేనా మిస్టర్ కోటేశ్వరరావు గారు? అయ్యో సారీ సార్, మీరు కొంచెం బాగా ఏజ్ అయిపోయారు కదా, అందుకే నేను పోల్చలేకపోయాను. అర్జెంట్గా నేను మీతో మీటింగ్ పెట్టుకోవడానికి పై దేశాల నుంచి వచ్చాను. నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదే. సరే గాని నువ్వేదో పెద్ద డ్రామా చేస్తున్నట్టుగా ఉన్నావు. ఆ డ్రామాని ఆపేసావంటే బాగుంటుంది, లేకపోతే తరువాత నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నీకు నువ్వుగా నార్మల్ గా మంచిగా నీ భాషలో నువ్వు మాట్లాడి నాకు సమాధానం చెప్పాలి. అది సార్ సారీ సార్, తప్పైంది. నేను ఒక్కసారైనా లోపల మీ ఇల్లుని చూడాలని వచ్చాను సార్. ఇందాక నేను వస్తే నన్ను తగిలేశారు. ఎలా అయినా సరే ఈ ఇంటిని కొనాలనుకుంటున్నాను సార్. ఎట్టి పరిస్థితిలో నేను మీ ఇంటిని కొంటాను. చెప్పండి ఎంత కమ్ముతారు? ఈ ఇంటిని కొంటావా?
ఈ ఇంటిని కొనాలంటే వెల కట్టలేవురా నాయనా. ఇదిగో నీకు ఈ ఇల్లు గనక కావాలి అనుకున్నట్లయితే నీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను. అది నువ్వు కంప్లీట్ చేయాలి. ఇలాంటి ఇల్లులు నాకు దేశాల్లో ఎన్నో ఉన్నాయి, కానీ నా దగ్గర ఒక్కటి మాత్రం లేదు. నేను చిన్నప్పటి నుంచి డైమండ్ వెహికల్స్ ని కలెక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. అందులోని ఒక్క వెహికల్ ని కలెక్ట్ చేయలేకపోతున్నాను. ఆ వెహికల్ వచ్చేసి లాస్ ఏంజల్స్ లోనే ఉంది. అది కూడా ఏదో టాస్క్ చేస్తే వస్తుందంట, నాకు తెలియదు. అందుకే రాత్రి బయలుదేరి ఇక్కడ పెద్ద ఇల్లుని కట్టించుకున్నాను. ఇప్పుడు నువ్వు గనుక ఆ వెహికల్ ని తీసుకొచ్చావనుకో, అప్పుడు నేను నీకు ఈ ఇల్లుని రాసిచ్చేస్తాను. ఈ ఇంట్లో ఉన్న డైమండ్ కార్స్ ని కూడా రాసిచ్చేస్తాను. సార్ అది ఆ కార్ ఎలా ఉంటుందో చెప్పండి సార్, నేను ఎలా అయినా సరే తీసుకొస్తా సార్. మీ లాస్ ఏంటోస్ లోని ఆటో అప్గ్రేడింగ్ ఉంది కదా, కానీ ఆ ఛాలెంజ్ ని ఎవరు కంప్లీట్ చేయలేరంట. నేను అతని కోసం వెతకడానికే ఇక్కడికి వచ్చాను. అది కంప్లీట్ చేసి ఆ కార్ ని నువ్వు తీసుకొచ్చావనుకో, అప్పుడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. సార్ నేను మీకు మాట ఇస్తున్నాను, ఎట్టి బడ్జెట్లో ఆ వెహికల్ తీసుకొస్తాను. ఆ వెహికల్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? మీ లాస్ ఏంటోస్ లో ఉన్న ఆటో అప్గ్రేడింగ్ దగ్గరికి వెళ్ళు. ఒక్కసారిగా నీకు ఆ వెహికల్ దొరికినప్పుడు ఆటోమేటిక్ గా నా దగ్గరికి వచ్చేస్తావు. నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ అది నువ్వు కంప్లీట్ చేయలేకపోయినట్లయితే మాత్రం లైఫ్ లో ఎప్పుడు కూడా నువ్వు దీన్ని చూడలేవు. ఇంతకు మించి గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికైనా వస్తుందా? అబ్బా. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఆటో అప్గ్రేడింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి మనం వెళ్ళాలి. డోర్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఫాస్ట్ గా వెళ్ళి ఎట్టి పరిస్థితిలో ఆ అప్గ్రేడింగ్ కంప్లీట్ చేసి ఆ వెహికల్ ని తీసుకుని రావాలి. A few moments later. అబ్బా చివరికి వచ్చేసాం. అరే మొదటిగా మనకైతే సైకిల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి ఒక్కటి తర్వాత ఒక వెహికల్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్పుడు ఆయన చెప్పిన వెహికల్ ఎలా, ఇంతకీ ఆయన చెప్పిన వెహికల్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, తెలియకుండా ఎలా? సరే ఏదో ఒకటి చేద్దాం. ఓకే, మనమైతే మాత్రం ఆగేది లేదు. ఎట్టి పరిస్థితిలో దీన్ని అయితే మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం కింద వరకు వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఒక టెలిపోర్టల్లోకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్ గా మన వెహికల్ అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఈ సైకిల్ ని మనం కింద వరకు తీసుకెళ్లి మెల్లగా ఈ టాస్క్ ని అయితే కంప్లీట్ చేయాలి. మీకు చూపిస్తా ఆగండి ఈ టాస్క్ ఎలా ఉంటుందో. ఒక్కసారి కూడా మనం కింద పడకూడదు. ఒక్కసారి కింద పడినా కూడా మనకి ఇంకో ఛాన్స్ అయితే ఉండదు. సో ఇప్పుడైతే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనమాట. ఒక్కసారి పడినా కూడా కష్టమే. ఇప్పుడు మెల్లగా ముందుగా ఈ సైకిల్ ని మనం తీసుకెళ్లి ఓరి నాయనో అప్గ్రేడింగ్ మిషన్ లో పెట్టాలి. కింద అప్గ్రేడింగ్ మిషన్ అయితే ఉంది. డైరెక్ట్ గా దానిలోకి తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆ టైర్ లోపల నుంచి జంప్ చేయాలి. ఆ టైర్ నుంచి జంప్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ కరెక్ట్ గా మన కింద ఉన్న ప్లాట్ఫామ్ పైకి అయితే వెళ్ళి పడాలి. అక్కడ ఉంటుంది అనమాట అసలైన పోర్టల్. అప్పుడు మన వెహికల్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. లెట్స్ గో. ఒక టైర్ అయితే గింతాం అనమాట. మనం కిందకి వెళ్ళాలి. కింద వరకు వెళ్తామా? వచ్చేసాం. ఫైనల్లీ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వెహికల్ వస్తుందో చూద్దాం. అతను చెప్పిన వెహికల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతని దగ్గరికి వస్తామని చెప్పారు. సో మనకున్నది ఒకే ఒక ఛాన్స్. ఒక్క ఛాన్స్తో మనం డబ్బు నలువే అయిపోవచ్చు. అరే ఇప్పుడు ఏమొచ్చింది? ఇదేంటిది? ఓకే, మనకైతే ఇప్పుడు ఒక స్కూటర్ వచ్చింది. స్పైడర్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడు చూడండి. స్పైడర్ మ్యాన్ మనల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడైతే మనం ఈ స్కూటర్ పైన వెళ్ళాల్సి ఉంది. అరే ఇది చాలా స్పీడ్గా ఉంది. కొంచెం స్లో. అరే ఇదేంట్రా సూపర్ కార్లా వెళ్తుంది స్పీడ్గా. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, కానీ తిన్నంగా వెళ్తుంది. ఇంకా మనకైతే ప్రాబ్లం లేదు. తిన్నంగా వెళ్ళినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలానే వెళ్ళు. ఓ మై గాడ్, డైరెక్ట్ గా నేనైతే ఆ రంధ్రంలో పడిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు మనం జంప్ చేయాల్సిన సమయం వచ్చింది. కమాన్ యూ కెన్ డూ. నో. ఓ మై గాడ్, జస్ట్ మిస్. ఈ టైర్ మీద పడ్డాం. ఏ మాత్రం కింద పడినా కూడా మన పని అయిపోయి ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడు మనకి ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చాడనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం దీనిపై నుంచి మనం జంప్ చేయాలి. కమాన్ బూస్ట్. సేఫ్గా వచ్చాం. నా వల్ల కాదనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి దానిపైకి అయితే వెళ్ళాలి. దీనిపైకి వీలవ్వకపోయినా సరే డైరెక్ట్గా మనం వెళ్ళి ప్లాట్ఫామ్ పైన పడాల్సి ఉంటుంది. బట్ మనం ట్రై చేద్దాం. కమాన్ బూస్ట్. ఓ మై గాడ్, మనమైతే కిందకి వెళ్తున్నాం. ఎస్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏ వెహికల్ వస్తుందో చూద్దాం. సో మెల్లగా అప్గ్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అతను ఏ వెహికల్ చెప్పాడో ఆ వెహికల్ వచ్చినంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి. కమాన్. ఇప్పుడు ఏమొచ్చింది? అరే ఫస్ట్ 2 వీలర్లోని సైకిల్ అయింది, తర్వాత 2 వీలర్ స్కూటీ, ఇప్పుడు 3 వీలర్ వచ్చింది. ఓ మై గాడ్, 3 వీలర్ బైక్. ఇది కూడా స్పీడ్గా ఉంది. స్లోగా వెళ్ళాలి తల్లి, స్లోగా వెళ్ళాలి. మరి ఇంత స్పీడ్ అయితే కష్టమైపోతుంది. స్లో. ఓకే, ఇదైతే మాత్రం ఆగేటట్టుగా లేదు, చాలా స్పీడ్గా వెళ్తుంది. కమాన్, ఏ మిస్టేక్లో కూడా బై మిస్టేక్ ఆ గ్యాప్లో పడకు. ఆ గ్యాప్లో పడ్డామంటే మన పని అయిపోయినట్లయితే. ఓ మై గాడ్, జస్ట్ మిస్. ఇదేంటి సడన్గా ఆపేసింది?
ఇంకా నేను ఆగిపోయాను అనుకున్నాను. ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి కాబట్టి బూస్ట్ అయితే ఇస్తున్నాం. బూస్ట్ బూస్ట్ బూస్ట్. ఇప్పుడు కరెక్ట్గా మనం అయితే జంప్ చేయాలి. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఓ కమాన్. సూపర్గా చేసింది ఇదైతే మాత్రం. నాకు చాలా నచ్చింది. ఏ తిరుగు తిరుగు తిరుగు. అరే ఇదేంటి ఇలా ఉండిపోయింది? తిరగవే తిరుగు. ఇదేంటి తిరగట్లేదు? అరే యార్ ఇది 3 వీల్స్ కాబట్టి తిరగట్లేదు. అమ్మా ఫైనలీ తిరిగేటట్టుగా లేదు. మనం దిగేసి పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా పోర్టల్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వెహికల్ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు ఏ వెహికల్ వస్తుందో చూద్దాం. ఓ మై గాడ్ ఇదేంటిది? అరే ఇది గో కార్టింగ్ వెహికల్లా ఉందే. అరే వింత వింత వెహికల్స్ అన్నీ వస్తున్నాయి కదా. నేను అనుకున్నాను ఇంకా స్పోర్ట్స్ వెహికల్స్ వస్తాయని అనుకున్నాను. ఇదంతా నార్మల్ వెహికల్సే వస్తున్నాయి. ఇది కూడా స్పోర్ట్స్కి తక్కువేం లేదు. చాలా స్పీడ్గా వెళ్తుంది గో కార్టింగ్ వెహికల్. నాయన చాలా స్పీడ్ ఉంటుంది అబ్బా. ఇదైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంట్రోలింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అరే క్లైమేట్ చూడండి సడన్గా చేంజ్ అయింది. పైన మొత్తం మబ్బులా ఉంది, కింద అయితే చాలా ఎండలా ఉంది. సో ఎంతైనా ఆకాశం పైన ఉన్నాం. ఇక్కడి నుంచి పడితే మాత్రం పళ్ళు రాలిపోవడం కాదు, ప్రాణం ఏకంగా పోతుంది. సో పారాచూట్ కూడా నా దగ్గర అయితే లేదు. అందుకే ప్రాణాలు రిస్క్ పెట్టి మరి మనం అయితే ఆడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే ఆ డైమండ్ హౌస్ని చేజెక్కించుకోవాలి. కమాన్. ఫైనల్లీ జంప్ చేసాం. ఎగ్జాక్ట్గా వెళ్ళాలి. వెళ్ళు పడద్దు. అరే అమ్మయ్య వచ్చేసాం. అక్కడి వరకు వెళ్ళాలి. అటు వెళ్ళు. అరే ఇది తేలిగ్గా ఉండడం వల్ల గాలి వేస్తున్నట్టుగా ఉంది. గాలి. అబ్బా ఓ వాయుదేవుడా, నువ్వు నాకు ఎంతగానో హెల్ప్ చేసావు. నువ్వు లేకపోతే ఇది కంప్లీట్ అయ్యేదే కాదు. అమ్మా దేవుడు ఉన్నాడు. దేవుడు మనకి సహాయం చేశాడు. కష్టపడిన వాడికి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు. ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడేమొచ్చింది? ఓహోహో ఆర్మీ వెహికల్ వచ్చింది గాయస్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఈసారి ఖచ్చితంగా మనమైతే కరెక్ట్గా జంప్ చేయాలి. ఆర్మీ వెహికల్ మనకైతే సపోర్ట్ చేస్తుంది. ఓకే ఎప్పుడు మనమైతే మన ఇండియన్ నేవీకి, ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మన కోసమే కష్టపడి బార్డర్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. ఓ మై గాడ్ మనమైతే కరెక్ట్గానే వెళ్తున్నాం అనమాట. ఆర్మీ వెహికల్ ఎప్పుడు కూడా మనకి అన్యాయం చేయదు. చేయకు అమ్మ తల్లి, చేయొద్దు. కరెక్ట్గా వెళ్ళాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మా పని అయిపోతుంది. నాకు తెలుసు ఆర్మీ వెహికల్ అన్యాయం చేయదని. ఇప్పుడు మనం గాల్లోకి ఎగరాల్సిన సమయం వచ్చింది. ఓ కమాన్. ఓ మై గాడ్ పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఇది కదా ఆర్మీ వెహికల్ అంటే, ఇది కదా పర్ఫెక్షన్ అంటే. అదిరా ఏమన్నా వెళ్ళిందా? సూపర్. అరే పోలీస్ వెహికల్ వచ్చింది. వావ్ చూడండి పోలీస్ వెహికల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు దీంతో మనం స్పీడ్గా వెళ్తున్నాం. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది, గాల్లో ఎగిరిపోతుంది. కమాన్. అలానే గుర్తు పెట్టుకోండి, ఆర్మీ వాళ్ళకి ఇంకా అలానే నేవీ వాళ్ళకి, రిమైనింగ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఎలా అయితే మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో నిత్యం మన కోసం పనిచేసే పోలీసులు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టక్ అయింది. ఇది కొంచెం మనం బూస్ట్ ఇవ్వాలి. దేవుడా పోలీస్ వెహికల్ మనకి హ్యాండ్ ఇస్తుందా ఏంటి? ప్లీజ్ ఇవ్వద్దు. ఓ మై గాడ్ అమ్మ బాబోయ్ అయిపోయింది అనుకున్న పని. ఇప్పుడు కరెక్ట్గా మనం తిప్పాం. ఇప్పుడు చూద్దాం జంప్ చేయు. అమ్మయ్య ఫైనల్లీ సేఫ్గా వచ్చేసాం. ఇంకా స్పీడ్గా వెళ్ళాలి. వామ్మో పోలీస్ వెహికల్ హ్యాండ్ ఇచ్చేసింది అనుకున్నాను. ఓ కమాన్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చూసుకొని టైర్స్లో నుంచి జంప్ చేయాలి. అరే తిరగద్దు తిన్నంగా ఉండు. ఓకే ఫైనల్లీ మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసేసాం. ఇక మనకి ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే గాల్లోకి ఎగరాల్సిన సమయం వచ్చింది మిత్రమా, సమరమా, రణమా. కమాన్ నువ్వు కరెక్ట్గా చేయాలి. నువ్వేమాత్రం నాకు హ్యాండ్ ఇవ్వకు. ఎస్ ఫైనల్లీ ఇది కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకి ప్రాబ్లమే లేదు. ఓకే ఫైనల్లీ ప్లాట్ఫామ్ దగ్గరికి కూడా వచ్చేసాం అనమాట. అరే యార్ పోలీస్ కార్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేసింది. అరే డిఫరెంట్ కార్స్ అయితే వస్తున్నాయి అనమాట. నేను కూడా అసలు నమ్మలేకపోతున్నాను. సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. మై గాడ్ ఇదేంటిది? స్పోర్ట్స్ కార్. అరే అప్పుడే మనం స్పోర్ట్స్ కార్కి వచ్చేసామంటే మనం మన గోల్కి దగ్గరికి వచ్చేసాం. కమాన్ ఇంకా 2 కార్లు కంప్లీట్ అవబోతుంది అనుకుంటా. చూద్దాం నెక్స్ట్ ఏం వస్తుందో. ఒరే దీని స్పీడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాయి. చాలా స్పీడ్ ఉంది. అసలుకే స్పోర్ట్స్ కారు అస్సలు తగ్గేది లేదన్నట్టు వెళ్తుంది. కమాన్ కంట్రోల్ అయింది కానీ మళ్ళీ తిరుగుతుంది. నో అలా వెళ్ళకూడదే తల్లి. అబ్బా ఇదైతే సైడ్కి పడిపోయేలా ఉంది. నో ప్లీజ్ నో. బూస్ట్ అమ్మా దేవుడా ఆ బూస్ట్ కనుక దీంట్లో లేకపోయినట్లయితే మనం కింద పడిపోయి ఉండే వాళ్ళం. చివరికి దీంట్లో బూస్ట్ ఉంది కాబట్టి మనమైతే బతికాం. ఎప్పుడు మళ్ళీ బూస్ట్ ఇచ్చి దీనిపై నుంచి ఎగరాలి. కమాన్ నువ్వు అస్సలు అన్యాయం చేయకు. నీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాను. ఓ మై గాడ్ అయిపోయింది. కింద పడిపోతున్నావా? దేవుడా ప్లాట్ఫామ్ వరకు వెళ్ళు ప్లీజ్ జస్ట్ మిస్ అయిపోయింది. ఓ మై గాడ్
కిందకి వెళ్ళినంత వరకు డౌట్ గానే అనిపించింది. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఓ చూడండి, సూపర్ కార్, అది కూడా సూపర్ స్పోర్ట్ కార్. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని. ఇదైతే బ్యాట్మ్యాన్ కార్లా ఉంది చూడడానికి. నాకు ఇది చాలా ఇష్టం. ఈ కార్ స్పీడ్ని అస్సలు నేను తట్టుకోలేను, ఎందుకంటే దీంట్లో బూస్ట్ ఉంటుంది. ఆ బూస్ట్ కనుక మనం ఇచ్చామంటే మాత్రం తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? వద్దురండి. సో ఒకసారి మీకు ఆ బూస్ట్ ఇచ్చి కూడా చూపెడతాను. బట్ అది చాలా పవర్ఫుల్ ఉంటుంది, అస్సలు ఆపుకోలేం. గాల్లోకి వెళ్ళిపోతుంది ఏకంగా ఆకాశంలోకి. ఓ మై గాడ్, జస్ట్ మిస్ పడిపోయిండే వాళ్ళం. ఇప్పుడు కొంచెం వెనక్కి రావాలి. కమాన్. ఇప్పుడు బూస్ట్. ఓ మై గాడ్, వెళ్ళిపోయింది. చూసారా లైట్గా బూస్ట్ ఇస్తేనే అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇది చాలా డేంజర్ అనమాట ఈ కార్ వచ్చేసి. అందుకే బూస్ట్ వచ్చేసి చాలా రేర్గా మాత్రమే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్లో అయింది కాబట్టి బూస్ట్ ఒకసారి మనం ఇద్దాం. ఎప్పుడు చూసారా, పర్ఫెక్ట్. అబ్బా, లాస్ట్లో తగిలింది. కానీ ఇది ప్లాట్ఫామ్ వరకు వెళ్తుందంటారా? వెళ్ళిపోతుంది, నాకు తెలుసు దీంట్లో ఉన్న స్పీడ్ అలాంటిది. కమాన్, ఫైనల్లీ మనం దీన్ని కూడా కంప్లీట్ చేసాం. సో నాకు తెలిసి మనం లాస్ట్కి వచ్చేసాం అనుకుంటా, ఎందుకంటే సూపర్ స్పోర్ట్ వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు బూస్ట్ ఇచ్చి మనమైతే మళ్ళీ ఎంటర్ అవుదాం. ఓ ఏంటిది? అరే ఏంట్రా ఇది, ఇంత పెద్ద వెహికల్ ఉంది. నా లైఫ్లో ఇలాంటి వెహికల్ ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతవరకు అన్ని వెహికల్స్ చూసాను కానీ ఇలాంటి వెహికల్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంత పెద్ద వీల్సా? అరే ఇలాంటి కార్లు కూడా ఉంటాయా? అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చూద్దాం ఒకసారి. అరే కొంపదీసి ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిన కారు ఇదే అంటారా ఏంటి? ఎందుకంటే నేను లైఫ్లో ఇది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మేబీ అయినా అవ్వచ్చు. సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఒకవేళ మనం అప్గ్రేడింగ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్త కార్ వచ్చినట్లయితే అప్పుడు మనకి ఇది కాదనే తెలుస్తుంది. ఒకవేళ మనం అప్గ్రేడింగ్ చేసే టైంకి డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినట్లయితే అప్పుడు అది ఇదే కార్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనమైతే వచ్చేసాం అనమాట ఎగరాల్సిన సమయానికి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? అరే ఇంత వెయిట్ ఎగురుతుందంటారా? ఎగురో. ఓ పడిపోయింది, కింద పడిపోయింది. దేవుడా ఏం కాకూడదు, దీనికి ఏం కాకూడదు. తిరిగేస్తుంది. అయిపోయింది, ఇక మన పని అయిపోయింది. మనం కింద పడిపోతాం. ఓ తిన్నంగా. అరే ఎలా వచ్చింది ఇక్కడికి? అరే దీంట్లో వీల్ పవర్ అనుకుంటా. ఆ వీల్లో ఎక్కువ ఎయిర్ ఉంది కదా, ఆ ఎయిర్ వల్ల వచ్చింది అనుకుంటా. సరే ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఓకే లోపలికి వెళ్ళవే. అరే ఇదేంటి లోపలికి వెళ్ళట్లేదు? ఇబ్బంది పెట్టకు తల్లి, లోపలికి వెళ్ళు. అరే అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అయ్యాం. అరే నాకు తెలిసి కోటేశ్వరరావు గారు అడుగుతున్న కార్ వచ్చేసి ఇదే. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, మన సార్ని ఒకసారి పిలుస్తారా? అర్జెంట్గా నేను మాట్లాడాల్సిన పని ఉంది. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ బిజినెస్ డీల్ మీద వచ్చానని. ఆ బిజినెస్ డీల్ ప్రకారంగానే ఇక్కడికి వచ్చా. ఓ సార్ ఇక్కడే ఉన్నారు. ఇదే నా చైల్డ్హుడ్ డ్రీమ్ కార్. నా కల్లోకి ఇదే కార్ వచ్చింది. ఇలాంటి కార్ నేను ఎక్కడ చూసినా నాకు దొరకలేదు. మొదటిసారి ఈ కార్ని నేను చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. నేను అనుకున్నాను నువ్వు ఖచ్చితంగా చేస్తావని, ఎందుకంటే నీ గురించి నేను ఆల్రెడీ విన్నాను. ఇంతకు ముందు ఇక్కడికి నేను వచ్చే సమయంలో నీ గురించి నాకు చాలా మంది చెప్పారు. నిన్నే కలుద్దాం అనుకున్నాను, నువ్వే నన్ను కలిసావు. సరే ఒక్కసారి ఈ కార్ని డ్రైవ్ చేస్తాను, అప్పుడు టెస్ట్ చేసుకొని నీకు చెప్తాను ఏం చేయాలనేది. ఓకే కమాన్. ఈ కార్ ఎంత బెస్ట్ అంటే ప్రపంచంలో ఇలాంటి కార్ ఒక్కటి మాత్రమే ఉంది. అరే కానీ ఏడో తక్కువ అవుతుందబ్బా. ఏం తక్కువ అవుతుంది? అరే ఒకటి తక్కువైంది బాబు. అదేంటంటే నీకు తెలుసు నేను ఏదైనా సరే డైమండ్ కారు మాత్రమే నడుపుతానని. కార్ ఓకే, బట్ కార్కి డైమండ్ ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆ డైమండ్ నేను వేయించుకోవాలంటే వేయించుకుంటా, కానీ నేను సింపుల్గా ఇంత పెద్ద ఇల్లు నీకు ఎలా ఇచ్చేస్తా అనుకున్నావు? ఇది నీకు ఇల్లు ఇస్తాను, కంగారు పడకు. కానీ ఈ కార్ని డైమండ్ లా మార్చాల్సింది నువ్వే. సార్ కానీ అది ఇప్పుడు మన ఒప్పందం ప్రకారం కార్ మాత్రమే తీసుకొని రమ్మన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. ఇప్పుడు డైమండ్ లా మార్చాలంటే నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది సార్? తెలుసు నాయన, నీ దగ్గర అంత డబ్బు లేదు, ఆ డైమండ్లు లేవని. అందుకే నేనే నీకోసమే నీ యొక్క సాహసాల్ని మళ్ళీ చూద్దామని నీకు ఒక పరీక్ష పెడుతున్నాను. నేను ఒక అద్భుతమైన ర్యాంప్ ని క్రియేట్ చేయించాను. మా వాడు ఇప్పుడు నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాడు, సరేనా? ఇక్కడ ఆ ప్లేన్ ద్వారా నువ్వు వెళ్ళి ఆ ర్యాంప్ ని కంప్లీట్ చేసినట్లయితే అక్కడ నీకు డైమండ్స్ వస్తాయి. అప్పుడు నువ్వు ఆ డైమండ్స్ గెలుస్తావు కదా, ఆ డైమండ్స్ నాకు ఇస్తే చాలు. అప్పుడు ఆనందంగా నేను ఈ కార్ ని డైమండ్ కార్ లా మార్చుకొని ఇది నీకు శాశ్వతంగా ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నేనైతే విన్ అయ్యి వస్తాను. కానీ ఇప్పుడు విన్ అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి?
ఖచ్చితంగా మనమైతే విన్ అవ్వాలి. అది అతను చెప్పింది కూడా కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు మనం గాల్లో ఎగిరే ఈ చిన్న ప్లేన్ ఉంది కదా, దీని ప్రైజే దీని ప్రైజ్ ఎంత ఉంటుంది భయ్యా? అక్షరాల 20,000 కోట్లు. 20,000 కోట్ల. సూపర్ అబ్బా. A few moments later. అబ్బా అబ్బా చావు కొట్టావయ్యా బాబు, కరెక్ట్ గా ల్యాండ్ చేయొచ్చు కదా, ఏంటి ల్యాండింగ్? ఓరి నాయన చంపేశావు కదా. సరే ఇప్పుడు నేనేం చేయాలి? సార్ నీకు ఆల్రెడీ చెప్పారు కదా, నువ్వు గనక ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు నీకు డైమండ్స్ వస్తాయి. ఆ డైమండ్స్ ని సార్ కి ఇస్తే చాలు, సార్ హ్యాపీగా తీసుకొని సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరే నువ్వైతే రెడీగా ఉండు నాకు సెల్యూట్ కొట్టడానికి, ఎందుకంటే నేను నీ ఫ్యూచర్ బాస్ ని కదా. అది ఇప్పుడు మనమైతే ర్యాంప్ ని మొదలు పెడదామా? ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తాను, ఆ డైమండ్స్ మొత్తం పొందుతాను. ఈ ర్యాంప్ మనం కంప్లీట్ చేసేసరికి మనకి చాలా డైమండ్స్ వస్తాయంట. దీని విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి అదే. ఆ డైమండ్స్ తోని మనమైతే ఆ కార్ ని చేంజ్ చేసి అతనికి ఇచ్చేస్తే సరిపోతుంది. అప్పుడు అక్కడున్న ప్లేన్స్ ఓరి నాయనో నీట్ గా వెళ్ళాలి. మనం ఎగ్జైట్మెంట్ లో ఎలా పడితే అలా వెళ్ళిపోతే అవ్వదు పని, కరెక్ట్ గా చూసుకొని అయితే వెళ్ళాలి. అప్పుడు అక్కడున్న ప్లేన్స్, మోటార్ వెహికల్స్, ఇంకా సూపర్ కార్స్, అక్కడ ఉన్నవన్నీ మనమే అయిపోతాయి అనమాట. దాంతో పాటు డైమండ్ హౌస్. అబ్బా అప్పుడు సిటీలో ఎవరైనా సరే మన ఇల్లు వైపు చూడాల్సిందే, మన ఇంటి దగ్గరికి రావాలనుకోవాల్సిందే. ఓకే కమాన్, ఇప్పుడైతే ఫైనలీ మనం కిందకి వెళ్తున్నాం. కమాన్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదే, ఎక్కడికి? ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేన్స్ తీసుకొని ఎగ్జాక్ట్గా సర్కిల్స్ లోపల నుంచి వెళ్ళాలనుకుంటా. ఈ సర్కిల్ మిస్ చేసినట్లయితే మన ర్యాంప్ ఫెయిల్ అయిపోయినట్లే. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే మాత్రం మనకి చిల్లి గవ్వ కూడా రాదు. అరే అలా అయినా కంప్లీట్ చేయాలి ఇదైతే మాత్రం. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మనల్ని ఎవడైతే అవమానించాడో, మనల్ని ఎవడైతే పొమ్మన్నాడో వాడి చేతే మనం సెల్యూట్ కొట్టించుకోవాలి. అది నా ప్లాన్. అందుకే మనం ఇంత కష్టపడి చేస్తున్నాం. కరెక్ట్గా దీని సెంటర్ నుంచి పోవాలి. కమాన్, ఈజీ యూ క్యాన్ డూ ఇట్. ధను ఏదనుకున్నా నువ్వు చేయగలవు, నీ పైన నువ్వు నమ్మకం పెట్టుకో. కమాన్. ఓకే ఫైనలీ మనం దీన్ని కూడా క్రాస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఓ ల్యాండింగ్ అయినాక ఇక్కడ మనకి వెహికల్స్ కనబడట్లేదు. ఉన్నాయా ఇక్కడ వెహికల్స్? వచ్చేసి బోట్స్ ఉన్నాయి. ఓరి నాయనా, గాల్లోని వెళ్ళేవి, భూమి మీద వెళ్ళేవి అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి. సో ముందుగా వచ్చేసి మనమైతే బైక్తో వచ్చాం, తర్వాత ప్లేన్, తర్వాత బోట్. నెక్స్ట్ ఇంకేముంటుందో చూద్దాం. ఇప్పుడు బోట్ ద్వారా మనం వెళ్ళాలి. నెక్స్ట్ అయితే మాత్రం ఇంకా డిఫరెంట్ ఉంటాయేమో. అసలు నేను ఇందాక కార్స్ అప్గ్రేడ్ చేసినప్పుడు కూడా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. కొత్తవన్నీ వచ్చాయన్నమాట. కానీ ప్రతి కార్ని పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసి పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసుకొని సో కంప్లీట్ చేసామన్నమాట టాస్క్ అయితే. ఇప్పుడు ఇది కూడా పెద్ద టాస్క్ ఏం కాదు, మనం కంప్లీట్ చేయగలం. కానీ కరెక్ట్గా చూసుకొని చేయాలి. ఏ మాత్రమైనా తేడా వచ్చినట్లయితే మాత్రం మనం ఫెయిల్ అయిపోయినట్లే. ఈ బోట్ అయితే కరెక్ట్గా నా మాట వినట్లేదు. ఊరికినే డ్రైవింగ్ చేయమన్నప్పుడు అయితే చేస్తుంది, కానీ ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ ఉంది, అందుకే చేయలేకపోతున్నాను. అరే ఇటు వెళ్ళకూడదు. మనం సెంటర్ నుంచి వెళ్ళి అక్కడికి ఆపాలన్నమాట. అర్థమవుతుందా? అరే కరెక్ట్గా వెళ్ళమ్మా తల్లి, కరెక్ట్గా వెళ్ళు. ఓకే ఫైనల్లీ మనమైతే చూసుకొని ఎగ్జాక్ట్గా పైకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి? కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. దీంట్లో బూస్ట్ ఉన్నట్టుగా ఉంది. అలా ముందుకు వెళ్తే ఓ మై గాడ్, నెక్స్ట్ కార్స్ అనుకుంటా. కిందకి వెళ్ళకు, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఓకే ఈ కార్స్లో మనం ఇప్పుడు ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది చెప్పండి? నాకైతే బ్లూ కలర్ నచ్చింది, ఈ బ్లూ కలర్ తీసుకుంటాను. మెయిన్ థింగ్ వచ్చేసి షిన్చాన్ కోసం అబ్బా, ఎందుకంటే తను అసలు నార్మల్గా జస్ట్ ఆ ఇల్లు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాడు అంతే. నేను ఇల్లు చూపిస్తాను ఎప్పుడో వెళ్ళాను, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. షిన్చాన్ గారు నా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. వాడు నా కోసం అంతలా ఎదురు చూస్తున్నాడు కదా, మనం ఆ మాత్రం చేయలేమా చెప్పండి? ఖచ్చితంగా మనం చెయ్యాలి. ఇప్పుడు వాడికి షాక్ ఇచ్చే విషయం ఏంటంటే, మనం వాడిని ఇంట్లోకి తీసుకువెళ్ళట్లేదు, పర్మనెంట్ ఇంట్లోకి తీసుకెళ్తున్నాం. మనమే ఆ ఇంటికి ఓనర్స్ కాబోతున్నాం. వాడైతే మాత్రం షాక్ అయ్యాడు, బ్రెయిన్ కూడా పనిచేయదు ఈ మాట విన్న తర్వాత. అరే ఇదేంటి పెద్ద సైకిల్లా ఉంది, ఇప్పుడు దీని నుంచి మనం ఒక రొటేషన్ వేయాలనుకుంటా. కమాన్ స్పీడ్ బూస్ట్ అవ్వు. కమాన్, ఎక్కించేస్తుంది కరెక్ట్గానే మన. అరే సూపర్గా తిరిగిందయ్యా కార్ అయితే మాత్రం. ఇప్పుడు మనం చూసుకొని ఇక్కడి నుంచి కూడా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ కమాన్, ప్లాట్ఫామ్ మిస్ అవ్వకు. ఓకే ఫైనలీ మనమైతే ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఫస్ట్ బైక్, తర్వాత వచ్చేసి ఏంటి ప్లేన్, తర్వాత బోటు, తర్వాత కారు, తర్వాత మళ్ళీ బైక్. నెక్స్ట్ ఇంకేముండిపోతుందో చూడాలి. ఓకే ఇప్పుడైతే మాత్రం మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం బైక్స్ యూజ్ చేసుకుని వెళ్ళాలనుకుంటా. సరే మనం కంప్లీట్ చేద్దాం. లాస్ట్ లో ఎన్ని డైమండ్స్ ఉన్నాయో అవి నాకు చూడాలని ఉంది. అవి చూడాలంటే ఈ పని మొత్తం కంప్లీట్ చేసుకుని అక్కడ వరకు మనం వెళ్ళాలి. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఉందన్నమాట. దీనిపై నుంచి చూసుకొని అరే ఓరి నాయనో, అది వెళ్ళిపోతుంది కొంచెం స్పీడ్గా. మనం కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేయాలి, లేకపోతే మనం మిస్ అయిపోతాం. ఓకే ఈసారి మెయింటైన్ చేద్దాం. కమాన్. ఓకే ఫైనలీ కంప్లీట్ అయిపోయింది అది. ఇప్పుడు మెల్లగా మనం పైకి వెళ్ళాలి. ఓరి నాయన అలా పైకి వస్తున్నాడు, భయం వేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమన్నా స్పేస్ ఉంటుందేమో అని పడిపోతాం కింద అప్పుడు ఒకరు ఉన్నట్లయితే. ఓకే ఇక్కడ ఏవో టైర్స్ ఉన్నాయి, ఈ టైర్స్ పైన మనం చూసుకొని వెళ్ళాలి. అడ్డులేవే, అడ్డుంటున్నాయేంట్రా బాబు ఇవన్నీ.
మనల్ని ముందుకి వెళ్ళనివ్వకుండా చాలా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ మనమైతే ఆగేదే లేదు. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్తే ఏం ఉండదు కదా. ఓకే, అక్కడ మొత్తం నార్మల్గానే ఉన్నట్టుగా ఉంది. కమాన్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అండ్ క్లియర్ అయితే కాదు, మనమే క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పారాచూట్ పైకి అయితే వచ్చాం. ఇప్పుడు ఈ బర్గర్స్, ఈ బాల్స్ అన్నీ అడ్డంగా ఉన్నాయి, వీటిని సైడ్కి తోసేసి ఫుల్ స్పీడ్తో వద్దు, మరీ ఫుల్ స్పీడ్తో వెళ్తే ఎక్కడికో వెళ్ళి పడతాం, మనకి కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? ఓ, రైట్కి వెళ్ళాలా? ఈ రైట్ని కూడా ఎక్కడ పడితే అక్కడ మెషిన్స్ అయితే ఉన్నాయి. అరే డైమండ్స్ కనబడుతున్నాయి, కానీ ఫేక్ డైమండ్స్, రియల్ డైమండ్స్ కావాలరా మాకు. కంగారు పడాల్సిన అవసరం అయితే దేనికి లేదు, మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా అవుతుంది. ఓ నాయనో, చూసుకోకుండా వచ్చేద్దాం అనుకున్నాను. సో ఓకే, ఫైనలీ పైకి అయితే వచ్చాం. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? ఓ, సిగ్నల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ చూసుకొని అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే పెద్ద స్పేస్ ఉంది. అమ్మయ్య, ర్యాంప్ మొత్తం ఇలా ఉంటే హ్యాపీగా వెళ్తాం కదరా బాబు. మొత్తం చిన్న చిన్న ప్లేస్లు పెట్టుకొని చావ కొడుతున్నారు. ఓకే, ఇక్కడ ఏదో చిన్న యూఎఫ్ఓలా ఉంది చూడండి, బట్ రియల్ది కాదు. దీనిపైకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా అడ్డం, ప్రతిదీ అడ్డంగా పెట్టడమే వీళ్ళ పని అయిపోయింది. ఓకే, ఇంకా ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ముందుకలా వెళ్తూ ఉన్నాను. ఇక్కడ మొత్తం డైమండ్స్ ఉన్నాయి, కానీ అన్ని ఫేక్ డైమండ్స్ అబ్బా. గాల్లో ఇలా అంటే అలా ఎగిరిపోతున్నాయి. మనకు కావాల్సినవి రియల్ డైమండ్స్. ఓ, బర్గర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఫేక్ బర్గర్సే. రియల్ బర్గర్స్ అయితే బాగుండేది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే పెద్ద స్పేస్ అయితే ఉంది. మనం హెల్మెట్ పెట్టుకున్నాం, ఎందుకంటే పడితే మాత్రం పళ్ళు ఇరుగుతాయి అనమాట. కింద చూడండి పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. వాటర్ అయితే పర్లేదు, ఏం కాదు, బట్ ప్లాట్ఫామ్ మీద పడితేనే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడైతే మనం ఫైనల్ ఇది క్రాస్ చేసుకుంటూ వచ్చేసాం. ఇంకా కొంచెం మాత్రమే ఉంది, దీన్ని కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓరి నాయన, సెంటర్లో చాలా పెద్ద హోల్ ఉంది, చూసుకోకపోతే కింద పడిపోతాం. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం మిస్టర్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? స్ట్రైట్గా పైకి వెళ్ళాలా? ముందేం ప్రమాదం ఉండదు కదా. ఓకే, ఎటువంటి ప్రమాదం కూడా లేదు. ఇప్పుడు మనమైతే నేరుగా పైకి వెళ్ళడం మాత్రం మిగిలింది. పైన ఇప్పుడు ఏమున్నాయి చూడాలి. ఇందాక నుంచి మనమైతే బైక్తోనే వస్తున్నాం, కొత్తగా మనకి ఇంకో వెహికల్ అయితే రాలేదు. నెక్స్ట్ టైం వెహికల్ వస్తుందో నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఏంటని చూడాలనుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు. ఇక్కడైతే మాత్రం స్టిల్ ఇంకా ఇవే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని క్రాస్ చేసుకుంటూ మనం మెల్లగా వెళ్ళాలి. షిన్చాన్ గాని హ్యాపీ చేయడం నా మెయిన్ డ్రీమ్ అనమాట. వాడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే చేయడు మనకి ఇలా అవుతుందని. ఇప్పుడు మనం అయితే వాడిని హ్యాపీ చేపించేయాలి ఫుల్గా. ఓకే, ఫైనల్లీ వచ్చేస్తాం అనమాట పైకి అయితే. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఓహో, ఇక్కడ హెలికాప్టర్స్ ఉన్నాయి అబ్బా. ఓ, ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హెలికాప్టర్స్ ఉంటాయని. ఇప్పుడు హెలికాప్టర్స్ని యూజ్ చేసుకుని మనమైతే వీటిని క్రాస్ చేయాలనుకుంటా. కమాన్, విల్ డూ ఇట్. ఓకే గైస్, గాల్లోకి ఎగరబోతున్నాం మరికొద్దిసేపట్లో. కమాన్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడున్న టైర్స్ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఏ టైర్ని మిస్ చేసినా కూడా మళ్ళీ మనం ఫెయిల్ అయిపోయినట్లే. లాస్ట్ది మరి ఇంత కష్టంగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. అరే, నాకు హెలికాప్టర్ని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయడం రాదబ్బా, కానీ మెల్లగా నేర్చుకున్నాను మొన్ననే, అది బాగా హెల్ప్ అవుతుంది. లేకపోతే దీన్ని క్రాస్ చేయడం చాలా కష్టం అయ్యేది. ఓకే, కమాన్, ఐ కెన్ డూ ఇట్ ఈజీలీ, ఐ కెన్ డూ ఇట్. ఫైనలీ ఐ డిడ్ ఇట్. ఎస్, ఇప్పుడు చూద్దాం అండి, పర్ఫెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. ఇక్కడ నాకు డైమండ్స్ కనబడట్లేదు. ఊరి నాయన, నేను చూస్తుంది నిజమేనా? అది ఊరి నాయనో, ఇన్ని డైమండ్సా? నా కళ్ళతో మొదటిసారి చూస్తున్నాను అబ్బా, కళ్ళు తిరుగుతున్నాయి. దేనికో మళ్ళీ చెప్పట్లేదు ధనువన్న. ఇందాక వెళ్ళావు పని, ఏమైందో చెప్పలేదు, ఏం జరిగిందో చెప్పలేదు. దేనికోసం వెయిట్ చేస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. దేనికోసం వెయిట్ చేస్తున్నావో చెప్పు ధనువన్న, ప్లీజ్ అయ్యా చెప్పు ధనువన్న. కొంచెం సేపు ఆగు షిన్చాన్. వచ్చేసింది, ఇప్పుడు నీకు తెలుస్తుంది. కమాన్ షిన్చాన్, ఫాస్ట్ గా వచ్చి కార్ ఎక్కు. ఈ కార్ ఎవరిది అనుకుంటున్నావు? చెప్తాలే, ముందెక్కు. వావ్ ధనువన్న, డైమండ్ కారు. ఏంటి ధనువన్న, డైమండ్ కారు మన ఇంటికి వచ్చింది, పైగా మనల్ని ఎక్కించుకొని వెళ్తుంది. అది కూడా లోపల హై సెక్యూరిటీ ఉంది. వామ్మో ధనువన్న, నేను నమ్మలేకపోతున్నాను. ఏం జరుగుతుంది ఇంతకీ? ఎక్కడికి వెళ్ళబోతున్నాను ధనువన్న? షిన్చాన్, ఇంకా ఇప్పుడే షాక్ అయితే ఎలారా? ముందు నువ్వు షాక్ అవ్వాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చూడు మనం ఎక్కడికి వచ్చాం. ధనువన్న, కోటేశ్వరరావు గారి ఇల్లు. ధనువన్న, ఎలా ధనువన్న మనం లోపలికి వెళ్తున్నావు? ఫైనల్లీ నీకు పర్మిషన్ వచ్చిందా లోపలికి రావడానికి? వావ్, ఎలా ధనువన్న ఇదంతా చేయగలిగావు? సూపర్ నువ్వు అసలు. అరే, షిన్చాన్ గాడు ఇంకా పర్మిషన్ అనుకుంటున్నాడు, వాడికి ఇంకా తెలియదు అనుకుంటా ఇది ఏకంగా మందే అని. తెలిస్తే ఇంకా షాక్ అయిపోతాడేమో. సరే, ముందు లోపలికి వెళ్దాం. అవునరా షిన్చాన్, చూసావా, ఫైనల్లీ మనమైతే లోపలికి వచ్చేసాం. కానీ ఇదంతా ఎలా ధనువన్న? అమ్మ బాబోయ్, ఈ లాస్ ఏంజల్స్ లో ఎవరు కూడా లోపలేముందో చూడలేదు. మొదటిసారి మనం చూడబోతున్నాం అనుకుంటా ధనువన్న. వావ్, ఏంటిది ఇంతకీ? గరాజా? ఓహో, ఓరి నాయనో, మొత్తం డైమండ్ 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 డైమండ్, ప్రతిదీ డైమండ్ కారే. ఇప్పుడు మనం కూడా ఎక్కిన కారు డైమండ్ కారే. ధనువన్న,
నేను కల్లో ఉన్నానా నిజంగా నాకేం అర్థం కావట్లేదు ధను అన్న ఈ ఇల్లు మొత్తం చూడాలని ఉంది. సరే షించాన్, ఇల్లు మొత్తం చూడు. ఇల్లు మొత్తం చూసినాక లాస్ట్ లో రా, ఓకేనా? నీకు సీక్రెట్ చెప్పాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఇడికి అర్థమవుతుంది, షాక్ అవుతాడు. ఓకే గైస్, మీ అందరికి ఇల్లు చూపెడతాను. ఇల్లు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట. నాకైతే స్విమ్మింగ్ పూల్ లిటరలీ నచ్చింది. ఒకసారి మనం పై ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. పై ఫ్లోర్ లో వచ్చేసి మనకైతే ఇక్కడ చాలా ఎక్కువ వర్క్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఫుల్ గా రిలాక్స్ అవుతూ మనమైతే డైనింగ్ చేయొచ్చు. నా పర్సనల్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడే ఉంది. షించాన్ నేను ఇక్కడ నుంచి ఇక్కడే పడుకుంటాం అనమాట. సో ఇంత ఈజీగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత ఈజీ అంటే మన ర్యామ్స్ లో కింగ్ కాబట్టే మనకు వచ్చింది. అతను అనుకున్న డ్రీమ్ కూడా కంప్లీట్ అయింది, మన డ్రీమ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, మనకి స్పెషల్ ప్రైవేట్ రన్వే కూడా ఉందన్నమాట. ప్రైవేట్ జెట్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూసారా? చూసాను ధనువన్న, ఇల్లు మాత్రం అద్భుతంగా ఉంది. ధనువన్న మళ్ళీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామా? అరే షించాన్, ఇక్కడి నుంచి వెళ్ళడం ఏంట్రా? ఈ ఇల్లే మనదిరా, ఈ ఇల్లు మనది. వాట్ ధనువన్న, ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని డైమండ్ కార్లు, అలానే ఈ డైమండ్ హౌస్ మనదా? ధనువన్న నమ్మలేకపోతున్నాను, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. అరే ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి షించాన్ గడికి.